ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరుపుతున్న దాడులు 4వ రోజుకు చేరుకున్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ అత్యున్నత నేత అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, కీలక సైనిక కమాండర్లు మరణించడంతో ఇరాన్ కోపంతో రగిలిపోతుంది. ఇరాన్ రెడ్ క్రాసెంట్ నివేదిక ప్రకారం మంగళవారం నాటికి మరణించిన వారి సంఖ్య 787కు చేరుకుంది. సోమవారం ఈ సంఖ్య 555గా ఉండగా దాడుల తీవ్రత పెరగడంతో ఒక్కరోజే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా మినాబ్ నగరంలో ఒక బాలికల పాఠశాలపై జరిగిన దాడిలో 165 మంది విద్యార్థులు, సిబ్బంది మరణించడం అత్యంత విషాదకరం. తమ దేశంపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. మంగళవారం ఉదయం సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ డ్రోన్లు దాడి చేసింది. దీనివల్ల అక్కడ మంటలు చెలరేగి ఆస్తి నష్టం సంభవించింది. బహ్రెయిన్, ఇరాక్, కువైట్, యుఏఈలోని 6 అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు విరుచుకుపడ్డాయి. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ మార్గం ద్వారా వచ్చే ఏ నౌకనైనా తగలబెడతామని హెచ్చరించింది. ఇరాన్ చర్యతో హార్ముజ్ స్ట్రైట్ దగ్గర 700కు పైగా నౌకలు చిక్కుకుపోయాయి. వాటిలో 100 కంటైనర్ షిప్స్ ఉన్నాయి. మార్చి 1వ తేదీన ఈ మార్గం నుంచి కేవలం 3 ట్యాంకర్లు మాత్రమే బయటకు వెళ్లగా, మార్చి 2న ఒక చిన్న ట్యాంకర్, కార్గో షిప్ మాత్రమే ప్రయాణం సాగించినట్లు నివేదికలు ప్రకటించనున్నాయి. హర్ముజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో అనుసంధానిస్తుంది. సౌదీ అరేబియాతో పాటు పశ్చిమాసియాలోని ఇరాన్, ఇరాక్ తదితర దేశాల చమురు, ఖతర్, యుఏఈ ఉత్పత్తి చేసే సహజ వాయువు రవాణాకు హర్ముజ్ ఏకైక మార్గం. దీని గుండా ఒక్కో నౌక వెళ్లడానికి అత్యంత ఇరుకైన మార్గాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. హర్ముజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్ను గల్ఫ్ ఆఫ్ ఓమన్తో కలుపుతున్న సుమారు 33 కిలోమీటర్ల వెడల్పున్న సన్నని సముద్ర మార్గం. ప్రపంచ చమురు సరఫరాల్లో సుమారు 20% ఈ మార్గం ద్వారానే సాగుతుంది. ఈ మార్గం గుండా సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, ఖతర్, బహ్రెయిన్, యుఏఈ మరియు ఇరాన్ దేశాల నుంచి ముడి చమురు, ఎల్ఎన్జీ సరఫరా అవుతుంది. వీటిలో ఎక్కువ భాగం ఆసియా మార్కెట్లకు, ముఖ్యంగా చైనాకు వెళ్తుంది. అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం ఈ మార్గానికి ప్రత్యామ్నాయాలు చాలా పరిమితంగా ఉన్నాయి. సౌదీ అరేబియా, యుఏఈ కొంతమేర పైప్లైన్ మార్గాలను వినియోగిస్తున్నప్పటికీ మొత్తం సరఫరాకు అన్నీ సరిపోవు. 1980లలో ఇరాన్, ఇరాక్ ట్యాంకర్ యుద్ధం తర్వాత పూర్తి స్థాయిలో హార్ముజ్ మూసివేత జరగలేదు. అయితే ఇటీవల ఫిబ్రవరిలో ఇరాన్ సైనిక విన్యాసాల సమయంలో కొంతకాలం రవాణా ఆంక్షలు విధించడంతో చమురు ధరలు 6% పెరిగాయి.
ఇక ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం అంతర్జాతీయంగా చమురు సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇరాన్ ఒమాన్ మధ్య ఉండే హార్ముజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత బిజీ చమురు మార్గం. అంతర్జాతీయ చమురు సరఫరాలకు ఇది అత్యంత కీలకం. మొత్తం రోజువారీ చమురు సహజ వాయువు సరఫరాల్లో 20% దీని గుండానే జరుగుతూ ఉంటుంది. యుద్ధం దెబ్బకు ఇప్పుడు అక్కడ చమురు నౌకల రాకపోకలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ఏపీ చీఫ్ బ్యూరో షేక్ సలాం అందిస్తారు. థ్యాంక్ యూ. ఇది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో ఇది అందరూ ఊహించిన విషయమేనని మనం చెప్పవచ్చు. అంటే వైకే టీవీ ప్రత్యేకంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడిన సమయం నుండి ప్రతి అప్డేట్ ను అనుక్షణం అందిస్తూ ఉంది. అయితే ఈ క్రమంలోనే వైకే టీవీ ముందుగానే చెప్పడం జరిగింది. ప్రధానంగా ఇరాన్ మీద యుద్ధం ప్రకటించగానే ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ తీసుకునేటటువంటి మొదటి చర్య ప్రపంచానికి చమురు రవాణా వ్యవస్థను పూర్తి స్థాయిలో స్తంభించేలా ఇరాన్ చర్యలు తీసుకుంటుందని ముందే వైకే టీవీ సైతము విశ్లేషకుల ద్వారా తెలపడం జరిగింది. అదే తరహాలో ప్రస్తుతము చమురు రవాణాకు చమురు రవాణాకు ప్రధాన కేంద్రమైనటువంటి హోర్ముజ్ జలసంధి అంటే ఏదైతే హోర్ముజ్ సముద్ర మార్గాన్ని ప్రస్తుతము ఇరాన్ మూసివేయడం జరిగింది. అంటే దీనితో అన్ని ప్రపంచ దేశాలపై దీని యొక్క ఎఫెక్ట్ అనేది పడుతుందని మనం చెప్పవచ్చు. ఇప్పటికే ఇరాన్ ప్రకటించడం జరిగింది, ఏదైనా సరే ఈ హోర్ముజ్ సముద్ర మార్గం ద్వారా ఏదైనా సరే ముడి చమురుతో ఏవైనా సరే నౌకలు వస్తే వాటిని నిప్పు పెడతామని ఇప్పటికే ఇరాన్ హెచ్చరించడం కూడా ప్రపంచ దేశాలన్నింటినీ ఆందోళనకు రేకెత్తిస్తున్నటువంటి అంశంగా మనం చెప్పవచ్చు. అయితే హోర్ముజ్ సముద్ర మార్గానికి అటు ఇటు అంటే రెండు వైపులా వచ్చేసి ప్రస్తుతానికి 700కు పైగా ట్యాంకర్లు నిలిచిపోయాయని మనకు అందుతున్నటువంటి సమాచారం. వీటిలో ఎక్కువగా ఉన్నటువంటి అన్ని చమురు నౌకలేనండి. దీనితో అన్ని దేశాలకు ఇంధన రవాణాకు సంబంధించి తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని తెలుస్తోంది. అదేవిధంగా చమురు ధరలు అంటే ఏదైతే ఆయిల్ ప్రైజెస్ చమురు ధరలపై ఆ యొక్క ప్రభావం పడేటటువంటి అవకాశం ఉంది మనకు సమాచారం. అయితే మొత్తం మీద అంటే శనివారం నాడు ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేసిన సమయంలోనే ఈ చమురు రవాణాకు సంబంధించి ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి నిర్ణయం తీసుకుంటుందని అన్ని దేశాలు కూడా ముందస్తుగానే ఊహించాయి. అదేవిధంగా ఆ ఊహించినట్టుగానే ప్రస్తుతం ఇరాన్ హోర్ముజ్ జలసంధిని పూర్తి స్థాయిలో మూసివేయడంతో ఎక్కడ ఉన్నటువంటి ట్యాంకర్లన్నీ అక్కడనే ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నేడు అంటే మార్చి 2వ తేదీన ఉదయం కేవలం ఒక చిన్న ట్యాంకర్ అదేవిధంగా కార్గో షిప్ మాత్రమే ఈ హోర్ముజ్ సముద్ర మార్గం ద్వారా బయటికి వచ్చిందని మనకు అందుతుంది. అయితే మొత్తం మీద ఈ ఏదైతే చమురు రవాణాకు ఏదైతే సముద్ర మార్గంగా ఉన్నటువంటి ఏదైతే ఇరాన్ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క హోర్ముజ్ సముద్ర మార్గం పూర్తి స్థాయిలో నిలిపివేయడంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే చమురు ధరలపైనే పూర్తి స్థాయిలో అన్ని దేశాలు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద యుద్ధం అక్కడ జరుగుతుంది. ప్రస్తుతము ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యన యుద్ధం జరుగుతుంటే నష్టాన్ని మాత్రం చవి చూడాల్సిన పరిస్థితి మిగిలిన దేశాలపై ప్రభావం చూపేటటువంటి అవకాశం ఉందని చెప్పవచ్చు. అంటే ఎక్కువగా అంటే అన్ని దేశాలు చమురు రవాణాకు సంబంధించి అంటే పెట్రోల్ డీజిల్ వీటి యొక్క రవాణాకు సంబంధించి ఆ యొక్క హోర్ముజ్ సముద్ర మార్గాన్ని ఎంచుకుంటాయి. అయితే ప్రస్తుతం ఆ సముద్ర మార్గంలో ఏవైనా సరే నౌకలు రాకపోకలు సాగిస్తే వాటిపై బాంబులతో పేల్చివేస్తామని ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో ప్రస్తుతం ఏ నౌక కూడా ఆ యొక్క సముద్ర మార్గంని దాటేందుకు సాహసించిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా గల్ఫ్ దేశాలకు సైతం వెళ్లేందుకు నౌకలు కూడా సాహసించిన పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. అయితే తాజాగా మనకు అందినటువంటి సమాచారం ఏమిటంటే ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం సైతం ప్రకటించింది మన దేశంలో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలను తక్షణమే పెంచే ఆలోచన లేదని ఇప్పుడే తాజాగా కేంద్ర ప్రభుత్వం సైతం వెల్లడించింది. దేశంలో చమురు నిల్వలు సుమారు అంటే 25 రోజులకు సరిపడా ఉన్నాయని స్పష్టం చేసింది. చమురు దిగుమతి కోసం ప్రత్యామ్నాయ మార్గాలు అంటే ఏదైతే ఇరాన్ నుండి భారత్ కు వచ్చేటటువంటి ఏదైతే చమురు రవాణా అయ్యేటటువంటి హోర్ముజ్ సముద్ర మార్గం ప్రస్తుతం మూసివేయబడిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను శోధిస్తున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. అదేవిధంగా ఎల్ఎన్జి ఎల్పిజి దిగుమతి కోసం ఇతర మార్గాలను అన్వేషిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. మొత్తం మీద 25 రోజులకు సరిపడా దేశంలో చమురు నిల్వలు ఉన్నాయని ప్రస్తుతం దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలను పెంచే ఆలోచన లేదని ప్రస్తుతం కేంద్రం ప్రకటించడం విశేషం. అయితే ఇదొక్కటే విషయం కాదు, మిగిలిన అన్ని దేశాల్లో పరిస్థితి చూస్తే
చాలా ఈ ముడి చమురుకు సంబంధించి అంటే పెట్రోల్ డీజిల్ కు సంబంధించి ఎక్కువగా ప్రభావితమయ్యేటటువంటి దేశాల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. అయితే మొత్తం మీద దీని మీద ఇరాన్ ఏమైనా వెనకడుగు వేస్తుందా లేకపోతే ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది తేలాల్సి ఉంది. ఎస్, థ్యాంక్ యూ సలాం. థ్యాంక్ Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.